హాయ్ అండి. పొద్దున్న చేసిన కూర అయిపోయిందండి. ఈ కూర ఏమీ వండలేక పులిహోర కలిపేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మీరైతే ఏమీ వండలేనప్పుడు ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇవాళ కొంచెం నీరసంగా ఉంది, నాకు అందుకనే కూర వండలేక ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. సరేనా, అయిపోయిందిగా. వీడియో అడ్రస్ కొంచెం రబ్బరు అన్నం పూర్తిగా చల్లలేక నిమ్మకాయ పిండేసుకోవాలండి. నేను నిమ్మకాయ పిండేస్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఎడం చేయి అలవాటు అండి. అన్నింటికి నాకు ఎడం చేయి వస్తుంది, కుడి చేయి అలవాటు లేదు నాకు. పిండేసారండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేస్తే ఈ పులుపు అంతా రైస్కి పట్టేద్ది. కరివేపాకు లేదండి ఇంట్లో, కరివేపాకు అయిపోయింది, తెచ్చుకోవాలి. కరివేపాకు లేకుండా చేసేస్తున్నాను కదా. మీరైతే ఇంట్లో ఉన్న వాటితో చేస్తారా లేకపోతే తెచ్చుకుని అన్నీ చేస్తారా? కామెంట్లో చెప్పండి. మీరు కాసేపు పక్కన పెట్టేస్తే అయిపోతుంది. అదే పులిహోరను చూసేసరికి మా ఆయన ఆగట్లేదండి, పులిహోర అంటున్నాడు. సరే కదా, నేను కూడా తినేసేస్తున్నా. చూడండి, కడుపు ఎక్కువగా ఉంది అండి. పులిహోర అంటున్నాడు. మా అబ్బాయికి ఏమో కడుపు నొప్పిగా ఉంది, పొద్దు నుంచి ఆడి పులిహోర తింటాను అంటున్నాడు. నేనేమో వద్దు అంటున్నాడు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తామంటే ట్యాబ్లెట్లు తెమ్మంటున్నాడు. మా డాడీ